ప్రయోగాత్మకంగా ఇచ్చి వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి బరంపుర సుంకిడి తదితర గ్రామాల్లో ఘనంగా పొలాల పండుగను నిర్వహించారు. బసవన్నలను గ్రామ సమీపంలో గల వాగులో శుద్ది చేసి రంగురంగుల దుప్పట్లతో ముస్తాబు చేసి జూళ్లు గజ్జల మువ్వలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం గ్రామంలో గల దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు తిప్పుతూ రైతులు సందడి చేశారు. తమ ఇంట్లో తయారు చేసిన బూరెల నైవేద్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పెద్ద కాపు మెరుగు మోహన్ రెడ్డి మాట్లాడుతూ పాడి పంట సమృద్దిగా ఉండాలని, రైతులు సుఖశాంతులతో ఉండాలని పార్వతీ పరమేశ్వరుని ఆశీస్సులుంటాయని అన్నారు. కాయకష్టం చేసి మనలో భాగంగా ఈ రైతులతో సమానంగా మన ఇంటి దేవతల లెక్క పూజించుకొని మనం కూడా మన కోసం అవి కష్టపడుతున్నాయి. కాబట్టి ఈ శ్రావణ ముగింపు అమావాస్య రోజు వీటికి సుఖ సంతోషాలు ఆరోగ్యాలు ఉండాలని, వాటి ఏదైతే కష్టం అవుతుందో కష్టం చేస్తాయో ఈ రోజే వీటికి ఉతారుగా అదేమంటారు మన బరువులుగా తీస్తారు. ఆ రోజు వీటికి ఎంతో సంతోషంగా మనము రైతులందరూ ఎంతో సంతోషంగా ఈ పొలాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది తాతల నుంచి. అందుకోసమే ఈ రోజు మనకి ఈ అవకాశం రావడము, ఈ దేవతల్ని పూజించడము, ఈ శివ పార్వతులకు అనుగ్రహము అందరూపై ఉండాలని, మన ప్రజలపై ఉండాలని, అందరూ ఆరోగ్యాలతోని పుష్కలంగా పంటలు వండాలని ఆ దేవుళ్ళని కోరుకుంటూ ఈ అమావాస్య రోజు పొలాల అమావాస్య రోజు ఎడ్లను పూజించి హనుమన్ల చుట్టూ పోచమ్మ చుట్టూ అందరూ ఎంతో గ్రాండ్ గా బ్రహ్మాండంగా రైతులందరూ అత్యధికంగా పాల్గొని విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఇంతటితో ఈ పొలాల అమావాస్య ముగింపు అయిపోతుంది ఆ శ్రావణము. అందు గురించే వీటిని ప్రత్యేకంగా పూజించి వీటికి ఎంతో డెకరేషన్ గా వీటికి రకరకాల రైతులందరూ వీటిని ఎంతో బ్రహ్మాండంగా డెకరేషన్ చేసుకుంటారు. కొందరు పువ్వులు కడతారు, కొందరు భక్తి శ్రద్ధలతో అనేక వారి రకాలుగా ఏ తోచినట్టు వాళ్ళు చేసుకుంటూ ఎంతో బ్రహ్మాండంగా గ్రాండ్ గా ఈ పొలాల అమావాస్య జరుపుకోవడము తాతల నుంచి జరుగుతున్నది. ధన్యవాదాలు.